హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఈరోజు వచ్చేసి మరొక సెన్సిటివ్ టాపిక్ మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అది సెంటిమెంటల్గా, అలాగే ఎమోషనల్గా, సాడ్గా. ఇది పూర్తిగా పక్షపాతం ఉంటుంది, అంటే ఓన్లీ అబ్బాయిల వైపు మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకు కూడా చాలా ఉపయోగం, మీరు ఎలా ఇబ్బంది పెడుతున్నా అని చెప్పేసి ఈ వీడియో క్లారిటీ చెప్తాను. సో ముందుగా మన ఛానల్ని చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. అండ్ ఇప్పుడు ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు, సో లవ్ చేసుకుంటారు, ఓకే బాగానే ఉంది. మ్యాటర్ ఏంటంటే బ్లాక్ చేసి పారేస్తారు. ఎవరు? ముఖ్యంగా 99.9% అమ్మాయిలు బ్లాక్ చేస్తారు. మా అబ్బాయిలకి అంత బ్లాక్ చేస్తే దమ్ము ధైర్యం లేదండి, ఓకేనా? సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఎందుకు బ్లాక్ చేస్తారు? వాట్సాప్లో బ్లాక్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేస్తారు, అలాగే నార్మల్ కాల్ బ్లాక్ చేస్తారు. వాడు ఎవడి వదిలే, నీకు వాడు తెలుసు, వాడు కరెక్ట్ కాదని తెలుసు, మరి వాడితో అంత ఎమోషనల్గా అంత బాండింగ్ ఏర్పరిచిన తర్వాత ఎందుకు బ్లాక్ చేస్తారు? నాకు అర్థం కాదు, చెప్పండి. అంటే నీకు ఆల్రెడీ వేరే ఆప్షన్ ఉందన్నమాట, అర్థమవుతుంది నీకు? ఇక్కడ వాడికేంది, ఎవరితో కూడా నా లైఫ్ లేకొద్దు, నాకు నువ్వే కావాలని చెప్పేసి పూర్తి ఫస్ట్ ప్రయారిటీ నీకోసం ఇచ్చి నిన్ను అసలు ఇన్ఫాక్ట్ నిజానికి వాడి యొక్క డ్యూటీలో కావచ్చు, వాడి యొక్క హెల్త్ కండిషన్ కావచ్చు, మెంటల్ కండిషన్ కావచ్చు, అవన్నీ పక్కన పెట్టేసి నీకోసం ఆలోచిస్తూ అంత నీ గురించే ఇంత తపన పడితే వాడిని నువ్వు వాడిని బ్లాక్ చేస్తావు. సూపర్ కదా అసలు. సరే బ్లాక్ చేసావు, సో బ్లాక్ చేసిన వెంటనే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఏదో ఒక రిలాక్స్గా ఉంటావు. కానీ నువ్వు బ్లాక్ చేసిన మరుక్షణం నుండి వాడి పరిస్థితిని ఒకసారి ఆలోచించావా? ఆలోచించావు. ఎందుకంటే వాడు ఎంత ఎమోషనల్గా బాధపడతాడు, అవి నిజానికి వేరే ఒకటి గుర్తుపెట్టుకో, మేబీ నువ్వు యావరేజ్ ఫిగర్ కావచ్చు, అంతకంటే ఎక్కువే కావచ్చు, అంతకంటే తక్కువే కావచ్చు, కానీ ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత వేరే దాన్ని కన్నెత్తి కూడా చూడడానికి ఇష్టపడాడు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా బాసు, నేనే ఉండే ఎగ్జాంపుల్, అర్థమవుతుందా? ర్యాపిడోలో ఎంతో మంది ఎక్కుతూ ఉంటారు పాపం. సో అందరినీ నేను ఒకేలా ట్రీట్ చేస్తుంటా, సిస్టర్స్ కానీ, సో అమ్మ వదిన అక్క, కానీ నా మైండ్లో ఒకటి ఉంటుంది, అర్థమవుతుందా? కానీ ఇలా ఎందుకంటే అబ్బాయిల కండిషన్ ఆ విధంగా ఉంటుంది, అబ్బాయిల మెంటల్ కండిషన్ ఆ విధంగా ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోకుండా టక్కన బ్లాక్ చేస్తామన్నమాట. సో బ్లాక్ చేస్తారు. ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు ఏం చేస్తాం? వాడి పరిస్థితి ఏంది? పిచ్చోడైపోతాడు. నాలుగా గడ్డ పెంచుకోండి శంకర్ నాకే నానా ఏ పని చెయ్యలేక, తినలేక, కనీసము అట్లీస్ట్ నిద్ర లేక, వాని బాధ ఎవరు తెలుసు అంటే ఓన్లీ ఆ ఒక్క నిజాయితీగా ట్రూగా ప్రేమించే వారికి మాత్రమే అర్థమవుతుందా? నువ్వు వద్దనుకున్నప్పుడు డైరెక్ట్ చెప్పేసి వెళ్ళేటప్పుడు వాంతో ఎందుకు అంత ఎమోషనల్గా అంత బాండింగ్గా ఉంటావు వానికి, అర్థమవుతుందా? నీకు ఆల్రెడీ నీకు తెలుసు, నీకు వాడు. ఇంకొకటి, ఇక్కడ ఒక అమ్మాయికి ఎవడు కరెక్ట్ కాదో ముందుగా తెలుసు కదా, అలాంటప్పుడు డైరెక్ట్ చెప్పేయచ్చు కదా. అంత ఎమోషనల్గా నీకు అంత బాండింగ్ ఏర్పరిచిన తర్వాత వాడిని బ్లాక్ చేస్తే వాడి పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించావా? సరే వాడు ఎవరే కావచ్చు, నీకు వీలుంటే మార్చుకో, అది వద్దనుకుంటే వదిలేసి, అర్థమవుతుందా? అంతేగాని బ్లాక్ అన్బ్లాక్ ఇదేమన్నా గేమింగా? ఒక్కడు గుర్తుపెట్టుకోండి, అది ఎదుటివారి మనోభావాలబ్బా. ఎందుకంటే అదొక సెన్సిటివ్ టాపిక్. అది ముఖ్యంగా నాలాంటి తింగర్ నా కొడుకులు ఉంటారు అన్నమాట, ఎంతోమంది ఎమోషనల్గా ఉండేవాళ్ళు. అరే భయ్ అది నా పిల్లరా భయ్ అని చెప్పేసి ఉంటాం. లాస్ట్కి ఆ పిల్ల నీకు బొక్క పెడుతుంది మామ, అర్థమవుతుందా? ఎందుకంటే నేను నాట్ ఓన్లీ ఆల్ గర్ల్స్ అంటే ప్రతి ఒక్కరి గురించి చెప్పట్లేదు, దాదాపుగా 90% ఇలాగే ఉన్నారు మామ, అర్థమవుతుందా నీకు? ఎందుకంటే ఒకప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా, నాతో తిరిగిన ఒక అమ్మాయి ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు తెలుసా, ఎందుకంటే నువ్వు ఆ రోజు అట్లా తిట్టావు, ఆ రోజు అట్లేదు గారి గుడ్డు అంటే. ఇప్పుడు ప్రేమలో తిట్టుకోవాలా, కొట్టుకోవాలా, అప్పుడే బాండింగ్ ఎక్కువ ఉంటుంది, అర్థం చేసుకోవాలా. అదేదో కిక్ సినిమా రవితేజ గారు అంట చూడండి, నాకు ఇది నీతో గడిపిన హ్యాపీ క్షణాలు నాకు చాలా ముఖ్యమంట చూడు, అలాంటి డైలాగ్ ఉందన్నమాట. నిజానికి
మనము దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోవట్లేదు, దేన్ని వదిలేయాలో దాన్ని వదిలేయట్లేదు. అర్థమవుతుందా? అనవసరమైనటువంటి అన్ని మొత్తం మనం బుర్రలోకి ఎక్కించుకుంటున్నాము. అవసరం ఏదైతే మనకు అవసరమో వాటిని మాత్రం మనము ఎమోషనల్గా చాలా దూరం పెడుతున్నాం. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న మన చిన్న చిన్న ఆనందాలు, అంతవరకు మీకు కలిసి తిరిగిన ప్లేసెస్ కావచ్చు, అంతవరకు మీరు ఎంతో హ్యాపీగా ఉన్న క్షణాలు కావచ్చు, అవన్నీ కూడా మీరు వాటిని వదిలేసి ఆ రోజు నువ్వు అట్లా తిట్టినావే, ఆ రోజు నువ్వు అట్లా ఇదట ఏందిరా ఇది చిల్లర పంచాయతీ. మా నిజానికి టిల్లు మా బెస్ట్ అబ్బా. వాడుకో నిజానికి నాకు అనిపిస్తుంది ట్రూగా ఉండడం కన్నా ఇలా వాడుకుని వదిలేకన్నా బెస్ట్ అనిపిస్తున్నప్పుడు. కానీ అలా ఉండలేమా మనము, అమ్మ జీవితం. నిజానికి అలా ఉండేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు మామ. నేను ఇంత ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఓన్లీ బ్లాక్ చేయడం అనేది చాలా అది నేరం, అది క్షమించడానికి నేరం తెలుసా. నీకు ఇష్టం ఉంటే డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా. అంతవరకు వానితో జర్నీ చేసి అన్ని నెలలు కావచ్చు, అన్ని సంవత్సరాలు కావచ్చు, వానితో జర్నీ చేసినా ఓకే బాగానే ఉంది. వాడి మెంటాలిటీ అయితే నీకు అర్థమవుతుంది. కనీసం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక సెన్సిటివ్ పర్సన్ వాడు బ్లాక్ చేసిన తర్వాత వాడు ఉండలేడన్న విషయం కూడా నీకు తెలుసు. ఏమంటే అమ్మాయి గారు అర్థమవుతుందా? వాడు బ్లాక్ చేసిన నిత్యం ఎంత కుమిలిపోతాడో కూడా నీకు తెలుసు. నీ అమ్మ వాడు చేస్తున్న పని కూడా పక్కన పెట్టేసి అనునిత్యము ఇంకా అన్బ్లాక్ చేసావా అని అలా చూస్తుంటారు తెలుసా నీకు. నువ్వు అది కావాలని చేసావు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు వాడు బ్లాక్ చేస్తే వాడు ఎంత సఫర్ అవుతాడో నీకు కూడా నీకు తెలుసు, అందుకే చేసావు. అంటే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, అరే బాయ్ నాకు వద్దురా బాయ్ దెబ్బయ్ అని డైరెక్ట్ చెప్పొచ్చు కదా. ఇలా ఎంతో మంది సఫర్ అవుతున్నారు మామ. సో ఎందుకంటే చాలా మంది, నేను చెప్పేది అందరూ అమ్మాయిలు అనట్లేదు, మళ్ళీ మీరు అక్కడి కింద కామెంట్లు వేసుకోమాకండి. దాదాపుగా 90% ఆఫ్ ది అమ్మాయిలు ఇలాగే ఉన్నారు. ఎందుకంటే చెప్పేసేయండి అబ్బా డైరెక్ట్గా. ఇప్పుడు ఒకడంటే ఇష్టం లేదు, ఆల్రెడీ మీ మైండ్లో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు వీడు నాకు లైఫ్లో ఉంటాడు, వీడు నాకు లైఫ్లో కావాలి అని గట్టిగా ప్రామిస్ చేసుకున్న వాళ్ళే ఎప్పుడు నేను వదిలేంగేది. అర్థమైందా? అది. సో గాయ్స్ అండ్ గర్ల్స్, ఒక రెస్పెక్ట్ఫుల్గా నేను చెప్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి, మీకు ఆల్రెడీ మీ మైండ్లో ఒకటి ఉంటుంది. ఇంట్లో ఒకడు, ఆన్లైన్లో ఒకడు, ఊర్లో ఒకడు, చాటింగ్లో ఒకడు, ఫీజు కట్టడానికి ఒకడు, నాలాగా ఇచ్చిన కొడుకు మాదిరి అది నా పిల్లరా భయ అని అనుకునే నా కొడుకు ఒకడు. లేదు మామ, ఎంత ఫేక్ మామ ఇది. ఏం లేదు, డబ్బులు రా భయ్ అంతే. డబ్బులుంటేనే అంతే, డబ్బులుంటేనే అది లవర్ అయినా, పెళ్ళామైనా, అమ్మాయినా, చెల్లైనా, తల్లి ఏదైనా అర్థమైందా, డబ్బులుంటాయి అంతే. సో ఫైనల్గా ఇది అమ్మ. కాకపోతే ఏంటంటే ఇక్కడ డబ్బులు మ్యాటర్ అని అది సెకండరీ థింగ్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానంటే బ్లాక్ చేయడం, ఇది ఇప్పుడు మన టాపిక్ కదా ఇది. ఎందుకంటే ఈ బ్లాక్ చేయడం అనేది ఎంత సఫర్ అవుతారో చాలామంది. నిజానికి చూడండి, కావాలంటే మేబీ ఈ వీడియో 10 వ్యూస్ వచ్చినా, 20 వచ్చినా, 50 వచ్చినా, 1000 వచ్చినా సరే, బాయ్స్ మీలో ఎవరైనా బ్లాక్ చేయడం వల్ల సఫర్ అయిన వాళ్ళు ఉన్నారా? సో కామెంట్ చేయండి గాయ్స్, ఓకేనా? అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. 99% అబ్బాయి అయితే బ్లాక్ చేయరు బా, ఓకేనా? ఎందుకంటే వాళ్ళు చాలా సున్నిత మనసు అబ్బాయిలు. ఇంతవరకు నేను అమ్మాయిలు అనుకున్నా సెన్సిటివ్ మనసు కాదు. ఈ విషయంలో మాత్రం నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే బ్లాక్ చేయడం అనేది దాదాపుగా చేయరు అది. ఎందుకంటే వాళ్ళు చూస్తారు ఇంకా ఎప్పటికైనా సరే చేస్తుందేమో, మెసేజ్ చేస్తామో నాలాగా పిచ్చినా కొడుకులు మారి 1 year 2 years కూడా వెయిట్ చేస్తూ ఉంటే పిచ్చినా కొడుకులు ఉన్నారు మామ. అర్థమైందా? అది మ్యాటర్. దాదాపుగా 99.99% వాళ్ళు బ్లాక్ చేయరు మామ. ఎందుకంటే ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే బ్లాక్ చేయడం ఇంకా నెంబర్ కూడా మార్చరు, తెలుసా నీకు అబ్బాయిలు అనేది. ఎందుకంటే అదే నెంబర్ మళ్ళీ మేబీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మెసేజ్ పెడతారేమో, కాల్ చేస్తారేమో, ఇలా ఉంటాం మామ. ఏం చేద్దాం, అట్టుంటుంది. సో గాయస్ అది విషయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.
ఇది కొంచెం ఎమోషనల్గా అనిపించినా ఇది మీకు నేను చెప్పేది 100% వాస్తవాలు చెప్పేసి నా మనసు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది నేను చెప్పిన వాటిలో ఒక్కడన రాంగ్ 100% రైట్. వై? బికాజ్ ఈ బ్లాకింగ్ అనేది, ఈ బ్లాక్ చేయడం అనేది చాలా నేరము, చాలా పెయిన్ఫుల్ మామ. అది అర్థమవుతుందా? అది అంతకుమించి నేను చెప్పలేను. సరే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లైక్ చేయండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.